తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వీరాజ్ శర్మ. అబ్బాయి సాఫ్ట్వేర్, అమ్మాయి డిగ్రీ చదువుతాను. వీళ్ళిద్దరిది కేవీపల్లి మండలం మహల్రాజుపల్లి. వీళ్ళిద్దరూ 7 సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. అమ్మాయికి వాళ్ళ ఇంటి వాళ్ళు వేరే సంబంధం చూడాలని ప్రయత్నం చేస్తూ ఉంటే అమ్మాయికి ఇష్టం లేక తను ప్రేమించినటువంటి అబ్బాయితో వచ్చేసింది. అమ్మాయి కనిపించడం లేదని కేవీపల్లి పోలీస్ స్టేషన్లో వాళ్ళ అమ్మాయి తరపు బంధువులు ఫిర్యాదు చేశారు. రొంపిచెర్ల శేఖర్ నేను ఇక్కడ సాయిబాబా గుడి దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే వీళ్ళు 2 వీలర్ చెక్ చేసి అన్ని వెహికల్స్ లైసెన్సులు ఇవన్నీ చూస్తున్నాము. యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. ఆ సందర్భంగా వీళ్ళు మోటార్ సైకిల్ మీద వెళ్తున్నారు. నిలబెట్టి ఎక్కడ ఏమని అడిగి విచారిస్తే ఇట్లా ప్రేమించుకున్నాం సార్ అని చెప్పడము. తర్వాత దాని సమాచారాన్ని కల్లూరులో కేవీపల్లి పోలీస్ స్టేషన్కి తెలియపరచగా వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ వేసాం సార్, మిస్సింగ్ కేసు కట్టాము, అమ్మాయి కనిపించడం లేదని చెప్పడం వల్ల సరే అని వాళ్ళు ఇంకా పిలిపించాము. వీళ్ళు మేజర్స్. ఈ అమ్మాయికి 19 సంవత్సరాలు, 24 ఇయర్స్. వాళ్ళు ఇక పెళ్లి చేసుకుంటామంటే రొంపిచెర్ల శేఖర్ పెళ్లి చేశారు. వాళ్ళు ఏ ఊరు సార్? వాళ్ళది వీళ్ళది కలకడ మహల్. ఎవరిది? కలకడ మండలం మహల్. కేవీపల్లి మండలం 6:30 తర్వాత వెహికల్ చెక్కింగ్ నిమిత్తం గానుగచింత సాయిబాబు గుడి దగ్గర వెహికల్ చెక్కింగ్ చేస్తాము. నేను మా సిఐ గారు 2 కానిస్టేబుల్ ఉన్నప్పుడు ఒక మోటార్ సైకిల్ మీద ఒక అమ్మాయి ఒక అబ్బాయి మోటార్ సైకిల్ మీద వస్తుంటే అమ్మాయి మూతికి క్లాత్ కట్టుకొని వస్తున్నది. ఆ అమ్మాయి నిలబెట్టి అనుమానం వచ్చి మాకు ఏ ఊరు అమ్మ అంటే అలాగనే సమాధానం చెప్పినాడు. లాస్ట్లో వాళ్ళని కనుక్కుంటే ఆ అమ్మాయి మహల్ దగ్గర కేవీపల్లి నిమిషంలో అక్కడి నుంచి అబ్బాయి అమ్మాయి 4 రోజుల నుంచి అక్కడి నుంచి ఎలోపోయి వచ్చినారని తెలిసింది. అప్పుడు కేవీపల్లి ఎస్ఐ గారితో మాట్లాడి వాళ్ళ ఎఫ్ఐఆర్ కట్టితే వాళ్ళ ఎఫ్ఐఆర్ తీసుకొని ఈరోజు కేవీపల్లి ఏఎస్ఐ గారు వచ్చింటే ఆయన వాళ్ళ ఎఫ్ఐఆర్ ద్వారా ఆ ప్రేమజంటను వాళ్ళకు కేవీపల్లి వాళ్ళ ఎఫ్ఐఆర్ క్లోజ్ చేసిందని అక్కడికి పంపించడం అయినది. పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి బెదిరించారు. నా ఇష్ట ప్రకారంగానే నేను పెళ్లి చేసుకున్నాను రా అంటే నేను వెళ్ళట్లేదు సార్, నేను ఇక్కడే చేసుకున్నాను, ఇక్కడే ఉంటానని చెప్పాను. వాళ్ళు వచ్చి మీరు ఎక్కడున్నా మేము చంపేస్తాము, మిమ్మల్ని బ్రతకనేమో, మీరు పోలీస్ స్టేషన్లో ఉన్నంత వరకు సేఫ్గా ఉంటారు, బయట ఎక్కడికైనా మీకు పోలీసులు పొద్దునప్పుడు ప్రొటెక్షన్ ఇవ్వలేరు, ఎక్కడున్నా మేము చంపేస్తాము అని చెప్తున్నారు. మీరు పోలీసులు ఏమడుతున్నారు ఇప్పుడు? పోలీసులు మాకు ప్రొటెక్షన్ కావాలన్నాం సార్. మీకు సార్ వాళ్ళు మేము ఉంటామని సార్ వాళ్ళు నాకు చెప్పారు. కానీ మేము బయట జాబ్స్ అట్లా చేసుకుంటూ ఉంటాం కదా సార్, అప్పుడైనా మమ్మల్ని చంపేస్తాము అన్నారు. మా వాళ్ళ నుంచి అయితే నాకు ఫుల్ రెడ్ ఉంది సార్. సార్ సిఏ సార్ నాకు నంబర్ ఇచ్చారు, ఏదైనా మీకు ప్రాబ్లం అయితే చెప్పమని. మేము సార్ ఏదైనా ప్రాబ్లం అయితే కాంటాక్ట్ అవుతాం. నువ్వేం చేస్తావమ్మా? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ సార్. డిగ్రీ కంప్లీట్ అయిపోతే MBA చేసేసి జాబ్ చేసుకున్నామని. జాబ్ చేస్తున్నావా? ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ సార్. నా పేరు వంశీ, మహల్రాజుపల్లి. ఇద్దరం 7 years నుంచి చేసుకుంటాను. తిరుపతి దగ్గర పెళ్లి చేసుకున్నాం. ఏం చేస్తా ఉంటారు మీరు? నేను బెంగళూరులో జాబ్. బెంగళూరులో జాబ్. ఏం జాబ్? సాఫ్ట్వేర్ జాబ్. సాఫ్ట్వేర్ జాబ్. ఎన్నేళ్ళుగా మీరు ప్రేమించుకుంటున్నారు? 7 years. ఆ పాపది ఎవరు? మహల్రాజుపల్లి. మహల్రాజు. ఇద్దరిది ఒకే ఊరేనా? ఇద్దరు ఒకే. అంటే మీరు ఎందుకు ప్రేమించుకున్నారు కదా, ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. ఎక్కడ పెళ్లి చేసుకున్నారు మీరు? తిరుపతి దగ్గర తనపల్లి. తనపల్లి. మళ్ళీ ఇక్కడ పెళ్లి చేశారా రొంపిచెర్లలో? మీ తల్లిదండ్రులు అంతా వచ్చారా? ఇప్పుడు వాళ్ళిద్దరు ఇష్టపడే చేసుకుంటున్నారా? తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులందరూ నచ్చే చేసుకుంటున్నారా? ఆయన ఇష్ట ప్రకారం ఆయన ఏం చెప్తే దాని ప్రకారం నడుచుకుంటారు. ఆయన పెళ్ళి అయిపోయింది, ఇంకా భర్త పట్టుకుపోతారంటే పంపించేయడం, అంతేగాని ఇంకా లీగల్గా చట్టం ఏం చెప్తే సరేనా? ఓకే, జాగ్రత్త తీసుకెళ్ళి.